నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్రబాబు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలను మనం గమనించినట్టయితే, అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చాలా దూకుడుగా వ్యవహరిస్తా ఉంది. ప్రజల మన్ననల్ని బాగా ఎక్కువగా పొందుతుంది. ఒక పాజిటివ్ స్పీడ్‌తో ముందుకెళ్తా ఉంది. అంటే పరిశ్రమల్ని ఆకర్షించటం గానీ, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించటంలో గానీ స్పీడ్‌గా ఎళ్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకో మ్యూట్‌లో ఉంది. వాళ్ళిప్పుడు అన్‌మ్యూట్ జేసుకుంటే మంచిది. అయితే ఇది ఒక మాటైతే, ఈ మధ్య కాలంలో జగన్ రెడ్డి గారు సరే విదేశీ పర్యటనలకి నుంచి బ్యాక్ వచ్చిన తర్వాత, ఆయన నెక్స్ట్ ప్రణాళిక ఇట్లా సైలెంట్ మూడ్‌లో ఉంటే అందరూ సైలెంట్ అయిపోతే, ఈయన గూడా సైలెంట్‌గా ఉంటే అందరూ కష్టమని జెప్పి, పార్టీ సైలెంట్ అయిపోద్దని జెప్పేసి, మరి జోష్ నింపటం కోసం ఆ యాత్ర, ఈ యాత్ర ఏదో ఒక యాత్ర పెట్టుకోవాలని ఒక నిర్ణయం. రెండోది మరి ఈ విధంగా దూకుడికి, కూటమికి విచ్ఛిన్నం చేయాలా కూటమిని అన్ని చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అవటంతోటి, ఏది కూటమిని బదనాం చేయాలని చూసినా కూడా అది సక్సెస్ అవ్వకపోవటంతోటి, మరి ఎలా శ్రేణుల్ని ఉత్తేజపరచాలా అని సతమతమవుతున్న సందర్భం ఒకటైతే, అంతర్గత కలహాలు, విభేదాలతో సతమతమవుతున్న సందర్భం ఇంకొకటైతే, పార్టీ నేతలు జైలు బాట పడుతున్నది ఒకటైతే, పార్టీ నేతల మీద అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాల మీద కేసులు బయటికి వెలుగులోకి వస్తూ ఉంటే, ఇన్ని రకాల చుట్టుముట్టు సమస్యలు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ రెడ్డి గారు మరి ఇప్పుడు కొత్త రకంగా తెలుగుదేశం పార్టీ మహానాడు అనేది ఒకటి జరపబోతా ఉంది మే నెలలో. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మహానాడు జరిపితే ఎలా ఉంటుంది, పేరు మహానాడు కాకపోవచ్చు, అది ఇంకోటి వైఎస్ఆర్ నాడు అయి ఉండొచ్చు, అది వేరే విషయం. సో ఈ విధమైన ఒక కొత్త రకమైన జోష్ నింపడానికి ప్రయత్నం అయితే చేయాలిగా, చేయనిద్దాం, మనం తప్పేముంది. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తలపెట్టిన మహానాడు మే 28న ఇప్పుడు ప్రస్తుతం ప్రధాని మోడీ గారు సూచనల మేరకు పొదుపు పాటిస్తున్న సందర్భంలో అది ఫిజికల్గా ఇంత ఖర్చు పెట్టి ఇటువంటి పెద్ద ఎత్తున సభ నిర్వహించడం ఎంతవరకు సబబు అనేది కొంత ప్రశ్నార్థకంగా మారింది. ఇంకా డెసిషన్ తీసుకోలేదు, దాని మీద భర్జనలు జరుగుతున్నాయి. అయినప్పటికీ మోడీ గారు, ప్రధానమంత్రి గారు పొదుపు సూచనలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాటించదో లేదో తేలదు, కానీ వాళ్ళు ఏదో ఒక సభకైతే ప్లాన్ చేస్తున్నారు. సో ఈ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థితిగతులను ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. రాజకీయ తెరపైన ఎవరు అవునన్నా కాదన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సందడి లేదు, సౌండ్ లేదు. ఆ పార్టీ విపక్షంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. అధినేత జగన్ గారు వెయిట్ అండ్ సీ అన్నట్టుగా ఉన్నారు. అధినేత జనంలోకి వెళ్ళకపోవటంతో మిగతా శ్రేణి నాయకుల మొత్తం అదేవిధంగా కామ్గా ఉన్నారు, చప్పుడు చేయట్లా, ఏదో కొద్దిమంది తప్ప. ఇక గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కోటి గొంతుకలు వినిపించాయి. అబ్బో, అందరూ మాట్లాడేటోళ్లే, ఎన్నో పదవులు సృష్టించి మరీ వైసీపీ ప్రభుత్వంలో పంచిపెట్టేశారు మొత్తానికి భారీగా. పంచాయతీ వార్డు నుంచి పార్లమెంటు మెంబర్ వరకు వైసీపీ వారే ఉన్నారు. నామినేటెడ్ పదవులు, వీటికి ఎక్స్ట్రా ఎన్నంటే అన్ని నామినేటెడ్ పదవులు, ఇలా లెక్కలేనన్ని పదవులు తీసుకున్న వాళ్ళు మొత్తం ఈ బ్యాచ్ అంతా ఈ వైసీపీ ఓటమితో సైడ్ అయిపోయారు. ఎటోళ్ళు పక్కకు పోయారు, సప్పుడు లేదు, సైలెంట్ అయిపోయారు. ఈ రోజున వైసీపీ తరఫున కేవలం కొన్ని లిమిటెడ్ గొంతులు మాత్రమే వినిపిస్తున్నాయి. అవి కూడా ఈ మైక్ ముందు, మీడియా ముందు సౌండ్ చేస్తున్నాయి తప్ప బయట ఎక్కడ గ్రౌండ్ లెవెల్లో సౌండ్ లేదు. నో గ్రౌండ్, నో సౌండ్. వెళ్తే కదా, అసలు గ్రౌండ్కే వెళ్ళట్లేదు, అది వేరే విషయం. మరోవైపు క్యాడర్ ఊసు ఎవడికి పట్టడంలా. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, విపక్షంలో ఉన్నప్పుడు కూడా క్యాడర్ గోడు పట్టని ఒకే ఒక పార్టీ వైసీపీ నిర్లిప్తంగా ఉండిపోయింది. అదైతే వాస్తవం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే, రెట్టించిన హుషారుతో ఒక సాధారణంగా చూస్తే ఎన్నికలు జరిగి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీకి తొలి ఇనీషియల్ 6 months కొంత టెంపరరీ ప్రొబేషన్ పీరియడ్ లాగా ఉంటుంది మనకి సహజంగా, ఏ రాష్ట్రం అయినా ఏ పార్టీ అయినా. ఆ తర్వాత గతుకుల బండి మీద ప్రయాణం సాగాల. ప్రతిపక్షాల వాళ్ళు జనంలోకి వచ్చి ఆందోళన చేస్తూ ఉంటారు 6 months తర్వాత, ఎక్కడైనా ఏ స్టేట్లోనైనా నేను చెప్పేది ఇన్ జనరల్. అలాగే ప్రజల్లో కూడా అసంతృప్తి కూడా పెద్ద ఎత్తున జనరల్గా పేరుకుపోతూ ఉంటుంది. దాంతోపాటుగా పార్టీలో సైతం నాయకులు, క్యాడర్కి మధ్య అంతరం ఏర్పడుతుంది. అధికారంలో ఉన్న వారికి ఆశలు తీరక
అలకలు, అపోహలు, అలజడులు ఇట్లా సవాలక్ష సమస్యలతో జనరల్‌గా అధికారంలోకి వచ్చినాక పార్టీలు కొంతకాలం కొట్టుమిట్టాడుతుండే పరిస్థితి ఇన్ జనరల్ ఉంటది. కానీ ఇదేం విచిత్రమో గానీ కూటమికి మాత్రం చాలా విషయాలు కలిసొస్తున్నట్టుగా ఉన్నాయి. 2 ఏళ్ళు అవుతున్నా కూడా ఇంకా, ఇంకా ప్రభుత్వం స్ట్రాంగ్‌గా, ఎఫెక్టివ్‌గా, ఎఫిషియెంట్‌గా ముందుకెళ్తుంది. టీడీపీ తమ నాయకులతో, క్యాడర్‌తో కోఆర్డినేషన్ స్ట్రాంగ్‌గానే చేసుకుంటూ ఉంది. ఇతర అలయన్స్ పార్టీలతో పాటుగా. ఈ అలయన్స్ పార్టీల మధ్య కూడా అగ్రస్థాయిలో విభేదాలు లేవు. వీళ్ళు వైసీపీ వాళ్ళు పెట్టాలని ట్రై చేసినా సక్సెస్ అవ్వాలి, అది వేరే విషయం. ఇక విపక్షం వైసీపీ అయితే పూర్తిగా హానీమూన్ చేసుకోమని చెప్పి పొలిటికల్ గ్రౌండ్ అంతా వదిలేసింది. దాంతో కూటమికి ఎదురే లేదు అన్న వాతావరణం రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు చర్చ అంతా కూడా కూటమి వైపు నుంచే సాగుతుంది. అసెంబ్లీలో ఎటు విపక్షం లేదు, బయట కూడా గ్రౌండ్ లెవెల్లో లేదు అన్న పరిస్థితికి కారణం వైసీపీ అధినాయకత్వం ఉదాసీనమైనటువంటి వైఖరి అని చెప్పక తప్పదు. నేను చాలా కారణాలు ఉండొచ్చు, ఒక కారణం అయితే నాకు అనిపిస్తూ ఉంది. సో దీంతోటి ఈ వైసీపీ వాళ్ళు పార్టీ పండుగ లాంటి వాతావరణం సృష్టించాలని ఒక ప్లాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ క్రమం తప్పకుండా ప్రతి ఏడా మహానాడు ఏ విధంగా అయితే పెద్ద ఎత్తున నిర్వహిస్తూ వస్తుందో మే 28 ఈ పార్టీ క్యాడర్‌కి ఎక్కడ లేని హుషారం వస్తది అప్పట్లో. అలాంటి సందడి సరదా మరే పార్టీలోనూ జనరల్‌గా ప్రాక్టీసు, ఆ కల్చరు, ఆ సిస్టమ్ లేదు. ఈసారి నెల్లూరులో తెలుగుదేశం పార్టీ తలపెట్టినటువంటి మహానాడు జరగబోతుంది. అది ఇంకా చర్చిస్తున్నారు పెట్టాలా లేదా అని. దానికి భారీ స్థాయిలో ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ మధ్యనే తెలుగుదేశం పార్టీ జాతీయ రాష్ట్ర స్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. దాంతో పదవులు అందుకున్న వారంతా కూడా మరింత జోష్‌గా దీని ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. సడన్‌గా మోడీ గారు ఈ సూచనలు చేశారు, అది వేరే విషయం. ఈ క్రమంలో టీడీపీ పార్టీ రీఛార్జ్ అవుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు ఫుల్ ప్రిపేర్డ్‌గా ఉంది. మరోవైపు చూస్తే వైసీపీ శిబిరంలో డల్‌నెస్ కనిపిస్తానే ఉంది. అలానే కంటిన్యూ అవుతూనే ఉన్నది అనేది వాస్తవం. ఇక మరి ఈ పరిణామాలను మనం ఒక్కసారి పరిశీలించినట్టయితే జాగ్రత్తగా గమనిస్తున్నటువంటి వైసీపీ అధినాయకత్వం తమ పార్టీ క్యాడర్‌లో కూడా మరి ఎంతో కొంత హుషారైతే నింపాలి కదా! అట్లా హుషారు నింపకపోతే ఎలా, ఇలా ఎంతకాలం అనేది ఒక తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఎప్పుడో 2022లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గుంటూరు వేదికగా వైసీపీ ప్లేనరీని నిర్వహించారు 2022లో. ఆ తర్వాత చూస్తే 4 సంవత్సరాలుగా పార్టీకి పండగ లేదు, ఏదీ లేదు. ఇంకెక్కడ పండగ, వాళ్ళ జైలు పండగే జరుగుతుంది. దీంతో పార్టీ జనాలకి ఉత్సాహం పెంచలేక గ్రౌండ్‌లో పూర్తి స్థాయిలో డేలా పడిపోయినటువంటి వైసీపీ కూడా మహానాడు లాంటి ఆ తరహాలో రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాలు నిర్వహించాలి అని చెప్పి చూస్తున్నట్టుగా తర్జన భర్జన ఆలోచనలు, చర్చలు జరుగుతున్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. అది కూడా సాధ్యమైనంత తొందరగా చేయాలని ఆలోచిస్తున్నారు అని కూడా ఒక వార్త వినిపిస్తూ ఉంది. పార్టీ బూత్ లెవెల్ కమిటీలు తొందరలోనే పూర్తి అయిపోతాయని చెప్పి కూడా వాళ్ళు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అవి పూర్తి కాగానే వైసీపీ కూడా ప్లేనరీ లాంటి ఒక భారీ సమావేశాలు, సభలు పెట్టి పబ్లిక్‌లో ఫుల్ యాక్టివ్ మోడ్‌లోకి రావాలి అని ఒక ప్రయత్నాలు, ఒక ప్లానింగ్, ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే మరి ఏదో ఒక యాక్టివిటీ లేకపోతే, ప్రజలతో కనెక్ట్ లేకపోతే, పార్టీని ప్రజల నుంచి డిస్కనెక్ట్ అయితే ఏ పార్టీకి భవిష్యత్తు ఉండదు, ఫ్యూచర్ ఉండదు, ఏ రాష్ట్రంలోనైనా, ఏ పార్టీ అయినా. సో ఇలా సైలెంట్ మూడ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్మ్యూట్ చేసుకొని మళ్ళీ ప్రజల్ని యాక్టివేట్ చేసి ప్రజలతో సంబంధాలు మెరుగుపరుచుకొని హుషారు పెంచాలా, జోష్ పెంచాలి అంటే మళ్ళీ యాక్టివ్ మోడ్లోకి రావాల్సిన అవసరం ఉందని వాళ్ళు గ్రహించినట్టున్నారు. ఆ విధంగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నట్టుగా మనకి వార్తలు అందా ఉన్నాయి. మంచిదే, చేసుకొని వాళ్ళు కూడా యాక్టివ్ అవ్వాలా, ప్రజల్లో వచ్చిన స్పందన ఎలా ఉంటుందనేది వాళ్ళకు కూడా గ్రౌండ్ లెవెల్లో రియలిస్టిక్గా తెలియాలి అని మనం కూడా ఆశిద్దాం. లెట్ us విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.